ఓకే. ఖమ్మానికి 17 కిలోమీటర్స్ సార్. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ 19 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఎటు లోపలికి సార్, మెయిన్ రోడ్ నుంచి హైవే ఎటు లెఫ్టా రైట్? రైట్ సార్. రైట్. ఇప్పుడు మీకు అక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీ రవీందర్ రావు వాళ్ళ ఊరు అక్కడ దగ్గరనే కదా? రవీంద్రరావు సార్. బంగ్లా ఎంత దూరం మీకు? బంగ్లా అని అంటారు కదా, మైబాద్ బంగ్లా. 30 కిలోమీటర్స్ అక్కడ దగ్గరనే ఆయన అవకాడో చెట్టు బాగా కాసింది సార్. ఓకే. అవకాడో చెట్టు బాగా కాసింది. ఒక 5 కేజీస్ ఇదే భిక్షం వాళ్ళ బావ అట్లా సార్. ఆర్గానోలో మనం ఆ రోజు భిక్షం మాట్లాడింది కదా, సో వాళ్ళ బావ. అది అవకాడో చెట్టు అని కూడా ఆయన తెలియదు రవీంద్రరావు. అరే అవకాడాలు కాసినాయి కదా బావ అంటే, అవునా తెలిసిన ఏమో కోతులు వచ్చి చేస్తానని చెప్పి మొత్తం ఎలక్ట్రికల్ జ్యూసులు చేయడం అది చేస్తే నాకు ఒకసారి ఫోటో రాసి హిందూ జర్నలిస్ట్ వాళ్ళకి వెళ్తే హిందూ ఎడిటర్ నాకు మెసేజ్ పెట్టింది, సార్ వీ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ మేము ఎగ్జాటిక్ ఫ్రూట్స్ మీద ఒకటి కవర్ చేస్తాం, కాంటాక్ట్స్ ప్రొవైడ్ చేయండి అంటే ఆర్టికల్ చూస్తే వీసీ రవీందర్ రావుది. సో హిందూ 1 పేజ్ ఆర్టికల్ వచ్చింది, హోల్ పేజ్. ఇప్పుడు అవకాడో గ్రూప్లో ఉంది ఆర్టికల్ ఎక్కడో. సో అంటే నేను అనేది అంటే మనం తీసుకునే చిన్న చిన్న ఇనిషియేటివ్స్ యొక్క ఇంపాక్ట్. సో ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్రకృతి వనరులు ఉండి ఇంత పూర్గా తినడం అనేది ఇస్ నో వే జస్టిఫైయబుల్. ఇట్స్ అ షేమ్ ఆన్ us. చదువుకున్న వాళ్ళ మీద ఇది విన్నారు. సో కాబట్టి మనం కదలాలి. కదులుతా అయితే పనులు అంటే ఇట్లా ఇనిషియేటివ్ కలిగించే వాళ్ళు చాలా రేరుగా ఉంటారు. ఇవాళ మీరు రాబట్టి మొన్న ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్. ఇవాళ సరే కొంతమంది షార్ట్ టైం నోటీస్తో రాలేకపోవచ్చు, కానీ కొంత ఒక ఐడియా ఏర్పడింది కదా సార్. అంటే ఒక సెన్స్. అంటే ఇప్పుడు ఎక్కడే అక్కడ ఇప్పుడు ఆ మండలంలో ఎవరో బాగా చేస్తుంది ఫామ్, అక్కడ వాళ్ళు 10 మంది విజిట్ చేయడం, దాంట్లో ఒకళ్ళు జిల్లా వారీగా కూడా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే పోయి రాగలిగేటోళ్ళు. ఆ పోయి వచ్చిన వాళ్ళు ఇటువంటి చిన్న వీడియో చేసి అదే ఊళ్ళో చిన్న పెద్ద స్క్రీన్లో పెట్టి చూపించడం. ఎక్కడెక్కడ నెట్వర్క్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ కాబట్టి నేను డ్రిప్ ఆటోమేషన్ గురించి ఒకటి కొంచెం ఆలోచిస్తాను సార్. రైట్. తర్వాత నాది కొంచెం అక్కడక్కడ గుట్టలు ఉన్నాయి, అక్కడ చింతాన్నం ఈ జ్యూస్ అనిపించింది. చింతాన్నం మునగ కుంకుడు వేద్దామని ఒక ఐడియా మనం తిరుగుతుంటేనే ఒక ఆలోచన ఫామ్ అయింది. అట్లా రావటం వల్ల ఒక ఉపయోగం ఉంది. వి లెర్న్ సంథింగ్. ఇప్పుడు ఆ ఎత్తుల వంపులు ఉన్న దానికి ఆ టోపోగ్రఫీకి అనుగుణంగా ఇవాళ డ్రిప్ ఉన్నది. అవిటిని కూడా మొత్తం తరలగొట్టి ఫ్లాట్ ల్యాండ్స్ లెక్క చేసి మొత్తం వరి పెట్టి మొరం కుప్పలకు ఉండే విలువ లేకుండా వడ్లకు తయారై పండించి కొనుక్కొని అని మన బొండికాయ మీద కూర్చొని గవర్నమెంట్ కొంటది. ఎవరి పైసలు? అల్టిమేట్గా మనకే నష్టం. 40 రూపాయలకు కొని 8 రూపాయలకు, 8 రూపాయలు కాదు 2 రూపాయలకు ఇస్తే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు దగ్గర పోతున్నా, తెల్లగా రోడ్ అంతా తెల్లగా ఉన్నది. ఏందబ్బా ఇది 1/2 కిలోమీటర్ ఏందని ఆగి చూసే వరకు అంతా బియ్యం, మొత్తం బియ్యం. ఏందబ్బా ఇది, కారు ఎటు పోవాలో తెలియదు. అంటే వాళ్ళు దూరం ఉన్న వాళ్ళు రాని రాని అంటున్నారు. నాకు అర్థమైతలేదు, బియ్యం అంటాండు అంత మట్టి ఎట్లా. పోయినాక నేను ఆగి కెమెరా తీసి ఫోటో తీస్తాను. సార్ మా పొట్ట కొడతారా అని అంటాను. మీ పొట్ట కొట్టుడు ఏంది, అది ఏంది, ఏం చేస్తానంటే నూక చేస్తాను. 2 రూపాయల కిలో బియ్యం కొని నూక చేసి 8 రూపాయల కిలో అమ్ముతారు వాళ్ళు. ఏది మహారాష్ట్రకు ఆల్కహాల్ తయారు చేయడానికి, ఇతర ఆల్కహాల్ వాటని ఇది చేయడానికి. అంటే యూఆర్ కన్వర్టింగ్ ఏ 40 రూపీ వాల్యూ వర్త్ ఇది 8 రూపీస్ ఇంటూ 8 రూపీస్. ఎవరికి లాభం అవుతుంది అంటే 32 రూపాయల వాల్యూను మొత్తం పొడగొడుతున్నాను. ఎవరికో అక్కడికి వస్తుందట. ఐ కెన్ అండర్స్టాండ్. అంటే ఎంత స్టూపిడ్గా అట్లా మనం ఎన్ని వేల కోట్లు. ఓ దిక్కు న్యూట్రిషన్ లేదు, ఓ దిక్కు నీకు హార్టికల్చర్స్కి అంత పెద్ద భవనం పెట్టుకొని ప్రొఫెసర్లు లేరు. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్, నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటలేము. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చేసి కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ వరకు తెచ్చి పోసుకుంటున్నాం. ఎంత అద్భుతమైన సన్షైన్ ఉన్నది, భూమి ఉన్నది, నీడు ఉన్నది. మనం ఏం తింటానో ఏం పండిస్తాం. సో ప్రకృతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు, నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు నాలెడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ వాట్ ఈస్ మిస్సింగ్. దెన్ ఇనిషియేటివ్ ఉన్న వాళ్ళు కదలడం. ఇనిషియేటివ్తో ఏమవుతుంది అంటే అన్నీ అవుతాయి. ఇప్పుడు కేసీఆర్ నాతో 2 గంటల టైం మాట్లాడి ఎందుకు మాట్లాడిండు? ఒక ఎమ్మెల్యే 5 నిమిషాలు టైం ఇస్తారా? క్వాలిటీ టైం లేదు. అటువంటి కేసీఆర్ వినడు ఎవలకు అనే మనిషి ఎందుకు ఇస్తాడంటే
సబ్జెక్ట్ ఉండేది ఉంటే తనకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే 8 నెలల నుంచి ఆయన స్టడీ చేస్తుండేట బ్యాంబూ. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి 8 నెలల నుంచి ఒక సబ్జెక్ట్ స్టడీ చేస్తున్నాడు అంటే మన హార్టికల్చర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళందరికీ ఇప్పుడు పాఠాలు చెప్పే స్థాయికి వచ్చి మరి అదొక బ్రెయిన్, ఒకటే బ్రెయిన్ కదా, ఆల్ సైడ్ అండ్ ఒక మనిషే కదా. నేను సార్ ఇవాళ మీరు సూపర్ కంప్యూటర్ అయితే బాగానే ఉన్నది కానీ అందరు మిగతా వాళ్ళంతా తుప్ప ఎందుకు అక్కడ రాకుండా చేస్తే మనం ఎట్లా పని చేయిస్తారు. సో కాబట్టి తెలంగాణ ఇవాళ సమస్య ఏంటంటే కూడా ఒక మోర్దోపు తెలంగాణ, ఒక ఆలోచన లేని తెలంగాణ, దాని నుంచి ఆలోచించినట్టు చేయడం ఎట్లా, దట్స్ ద క్రాఫ్ట్, దట్స్ వేర్ వీ నీడ్ టు ఫోకస్ అని చెప్పిన కేర్ఫుల్గా విన్నాడు. చేస్తాడు చేయడం అన్ని వేరే విషయాలు కానీ చెప్పే ధైర్యం చెప్పరు ఎవరు. భజన చేసిన పోయేటోళ్ళు కూడా భజన చేసుడు, ఆడ సెక్రటరీ అంటాను సార్ మీ అంత ఓపెన్గా మాట్లాడిన వాళ్ళు లేరు ఇప్పటి వరకు అని అంటారు. కనీసం కమ్యూనికేషన్ ట్రాన్స్పరెంట్ ఉండాలి కదా. సో టీకే ఇప్పుడు మనలాంటి వాటి ఇనిషియేటివ్ వల్ల కొంత ఏం లేకుండా విల్ కీప్ అవర్ సెల్స్ మోటివేట్, బట్ ఐ ఆల్సో సీ ఏ వైడర్ ఇంపాక్ట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో దట్ షుడ్ బి టేక్ ఏ మెసేజ్ ఫర్ మనం తవ్వుతూ ఉండాలి, తవ్వుతూ కనెక్ట్ కావాలి, నెట్వర్క్స్ కావాలి. అండ్ యాజ్ నెట్వర్క్స్ కనుక మనం చేసినప్పుడు నేను అనుకుంటా ప్రతి ఊరు క్యాన్ మూవ్. ప్రతి ఊర్లో 20 మంది. ఇప్పుడు రవి మా ఊరు విలేజ్ నర్సరీ పిల్లాడు ఎక్కడన్నాడు, అక్కడన్నాడు, అక్కడి నుంచి వచ్చిండు. ఆయన చేయని ఎక్స్పెరిమెంట్ లేదు, రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసిండు. అదే విలేజ్ నర్సరీ ద్వారా డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చినాం, ఎక్కడనో వాళ్ళు కట్ చేసి ప్రూన్ చేసిన పడేసి చూసి వాళ్ళిపోయినాయి, అరే ఇది తీసుకుపోయి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం కట్ చేసినప్పుడు తెచ్చుకొని ఇచ్చిండు. క్యాష్యూ నట్ ఇచ్చిండు, విన్నారా. తర్వాత ఏమేమి ఇచ్చినావు రవి నువ్వు చెప్పొద్దా. ఇట్రా అవకాడో జ్యూసులు చేసే దగ్గర అవకాడోలను పట్టుకొని గింజలన్నీ తెచ్చి అవకాడో మొక్కలు పెంచి ఇచ్చిండు. పైనాపిల్ ఇష్టం, ఈసారి బ్లాక్ బెర్రీ ఉన్నది, మల్బర్ బెర్రీ, మళ్ళా వాటర్ యాపిల్ పెట్టింది ఇప్పుడు ఈసారి. అది పెట్టినా కానీ లీచి పెట్టినా కానీ రాలి ఇంకా అవి మొన్న అక్కడ మన సౌరేట్ సార్ దగ్గర. సో నేను లాస్ట్ టైం అన్న రవి నువ్వు ఎంత మంచిగా వర్క్ చేయాలంటే గవర్నమెంట్ నేను క్యూ గార్డెన్స్ పోయి రావాలని అన్నా. క్యూ గార్డెన్స్ అంటే ఏం సార్ ఎక్కడ ఉంటుంది, అది లండన్లో ఉంటుంది, 400 ఎకరాలు. అమ్మో క్యూ గార్డెన్ అక్కడి మనం పోతామా సార్ అంటే గవర్నమెంటే నిన్ను పంపుతుంది అని చెప్పిన. నువ్వు చేసే వర్క్ గుర్తింపు. పైనాపిల్ గుర్తులేదు సార్, ఇంకా పెట్టినాను. ప్రతి సంవత్సరం పెడతాను, ఇడిచిపెడతాను, తాకలేము అది. ఈ సంవత్సరం పెట్టినా మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ కొత్త, మళ్ళీ ఈ సంవత్సరం మంచిగా మళ్ళీ ఇంకో సంవత్సరం. సో అటువంటి వాళ్ళకి ఎక్స్పోజర్ ఎట్లా ఇవ్వడం. ఇప్పుడు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకొని ఎన్హాన్స్ ద వాల్యూ, ఇన్నోవేటివ్గా చేయవచ్చు కదా. సో వాళ్ళకి ఎక్స్పోజర్ విజిట్స్ కానీ హరితహారం స్టార్ట్ అయినప్పుడు పంచడే ఎవరితో వాళ్ళకి ఇచ్చేస్తుంది. గ్రేపు ఎక్కడ లేని మేము గ్రేపు తుర్కపల్లి ఉపేంద్ర వాళ్ళు ప్రూనింగ్ చేసి తీసుకుపోయి మొత్తం గ్రేపు ఊర్లే పంచినాం. ఇంటింటికి పెంచుకోవచ్చు 4 రకాల గ్రేపు. పైనాపిల్, పనస చూడు, పనస ఎంత మంచిగా ఉన్నది. క్లోజ్అప్ ఇవన్నీ చెట్లే ఇంత ఎత్తే ఉన్నాయి, మస్తు కథనేది. కొత్త పండ్ల కాడ తీసుకుపోయినా 200 రూపాయలు ఇచ్చి గింజలు కొనుక్కుపోయి నర్సరీలో వేసిన. 3 సంవత్సరాలకి చిన్నగా ఇంత ఎత్తే ఉంటుంది, ఇంత పువ్వు వరంగల్ ఎంజిఎం కాడ తీసుకుపోయి ఆ వంకాయల ఫోటో దిగి తర్వాత. సో మనం ఆర్గానిక్ పోయి ఒక భిక్షము ఏదో